అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు. 20 ఏళ్లుగా ఈయన రష్యాను రూల్ చేస్తూ ఉన్నాడు. త్వరలో భారత విజిట్కి రాబోతున్నాడు. మోస్ట్ పవర్ఫుల్ వరల్డ్ లీడర్స్ లో ఒకరు. ఉక్రెయిన్ ని 3 ఏళ్లుగా తొక్క ఒలుస్తూ టిల్లు జెలెన్స్కీని ఎగరేసి ఆటాడుకుంటున్నాడు. ఇలాంటి పుతిన్ కాక ఇప్పుడు చిటికలో ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఇది ఎంత డేంజరస్ గా జరిగింది అంటే ఎక్కడో రిమోట్ ప్లేస్ కి విజిట్ కి వెళ్ళినప్పుడో లేదా ఇన్సెక్యూరిటీ ప్లేస్ లో ఉన్నప్పుడో జరగలేదు. మాస్కో సెంటర్ లో జరిగింది. పుతిన్ కాక లగ్జరీ ఆర్ఎస్ లిమోజియన్ అను కారులో మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. నాట్ ఓన్లీ పుతిన్, రష్యా ప్రెసిడెంట్స్ ఎవరైనా వారికి లిమోజిన్ కార్లనే ఏర్పాటు చేస్తారు. మరి ఈ లిమోజిన్ కార్ల కాన్వాయ్లోని ఒక కారునే ఇప్పుడు పేల్చేశారు. మరి ఈ వీడియోలో ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, కాక పుతిన్ సేఫేనా అనే వివరాలను గురించి చెప్తాను. జెలెన్స్కీ కొద్ది రోజుల ముందే పుతిన్ త్వరలో చస్తాడు అని శపించాడు. మరి అతని శాపమే ఇందుకు కారణమా అనే విషయంగా కూడా ఇందులో మాట్లాడతాను. ఫ్రెండ్స్, వీడియో మోర్ ఇన్ఫర్మేటివ్ గాను అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది. వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి. పుతిన్ భారతదేశం పర్యటన గురించి వార్తలు వెల్లువెత్తుతున్న సందర్భంలోనే ఈ వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది. సీన్ ఏమిటి అంటే ఈ పేలుడు జరిగింది మాస్కోలో. మాస్కో అంటే తెలుసు కదా, మాస్కో క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా. సో రష్యా క్యాపిటల్ లోనే ఇది జరిగింది. అందులోనూ మరింత సర్ప్రైజింగ్ థింగ్ ఏమిటి అంటే ఎఫ్ఎస్బి హెడ్ ఆఫీస్ కి నియర్ గా జరిగింది. పుతిన్ కాక పైన మాస్కోలోను, అది కూడా ఎఫ్ఎస్బికి నియర్ గా జరిగింది అంటే ఓ మై గాడ్ అని రష్యన్స్ అంతా ఉలిక్కిపడి ఉంటారు. రష్యన్స్ ఏమిటి, మనకు కూడా కాస్త అలాగే అనిపిస్తుంది. మరి రష్యాతో మన భారత్ కి మిగతా ఏ దేశాలతోనూ లేనంతగా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది. రష్యా అన్న, పుతిన్ కాక అన్న మనకు ఖచ్చితంగా పాజిటివ్ గా అనిపిస్తుంది. అయితే ఇది మరింత దారుణం అంటే ఎఫ్ఎస్బికి పక్కనే ఈ పేలుడు జరిగింది. ఎఫ్ఎస్బి అంటే ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్. మరి ఈ ఎఫ్ఎస్బి నాట్ ఆర్డినరీ. ఇది రష్యాస్ మెయిన్ డొమెస్టిక్ సెక్యూరిటీ ఏజెన్సీ. రష్యన్స్ వారి ప్రతిష్టాకరమైన కేజీబీకి చెందిన సంస్థ. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటర్నల్ అండ్ బార్డర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం అండ్ సర్వైలెన్స్ మొదలైన విభాగాల పైన పనిచేసే సంస్థ ఇది. చూశారు కదా ఎంత ఇంపార్టెంట్ సంస్థ ఎఫ్ఎస్బి. యుఎస్ వారి సిఐఏ, మన భారత్ రా, ఇజ్రాయెల్ వారి మొసాద్ లాంటిది ఇది అని అర్థం. ఇలాంటి హెడ్ ఆఫీస్ కి పక్కనే ఈ పేలుడు జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ని ఇచ్చాను చూడండి. ఇలా అక్కడ ఓ లిమోజియన్ కారు పేలిపోయింది. కారు ఇంజన్ లో స్టార్ట్ అయిన మంటలు కారు లోపలి దాకా వ్యాపించినట్టుగా వీడియో ఫుటేజీలో కడబడినట్టుగా చెప్తున్నారు. మరి ఇందుకు సంబంధించిన వీడియోలో గాని ఫోటోలో గాని మనకైతే అంత క్లియర్ గా కనబడడం లేదు. బట్ కారు ప్రమాదానికి గురైంది, కాలిపోతోంది అనే దృశ్యం అయితే కనబడుతోంది. ఈ లిమోజిన్ కార్ల కాన్వాయ్లోని ఒక కారులోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నాడు. అయితే పేలుడుకు గురైన కారులో ఆయన లేడు కాబట్టి హీఈస్ నౌ 100% సేఫ్. కారు అకస్మాత్తుగా అక్కడ అలా తగలబడుతూ ఉండడం చూసిన ఆ పక్కనే ఉన్న బారులో నుండి కొందరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేలోగానే అలా వారు తమ ప్రయత్నాన్ని చేశారు. మనకు ఇంతవరకే తెలుస్తుంది. వీడియో ఫుటేజీలో అంతకంటే ఎక్కువ కనబడదు. కాబట్టి మనం గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే తగలబడిన కారు లోపల ఎవరున్నారు అని. అందులో పుతిన్ అయితే లేడు, కానీ ఎవరున్నారు అంటే అందులో ఎవరున్నారో రష్యా ప్రభుత్వం బయటకు అనౌన్స్ చేయాలి, కానీ రష్యా చేయదు. ఈ కమ్యూనిస్ట్ దేశాలుంటాయి కదా, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, ఈ ఎర్ర జెండాను మోసే దేశాలు అన్నీ కూడా ఈ దేశాల్లో అంతా సీక్రెటే. వారి లోపల ఏం జరుగుతూ ఉందో ఎవరికీ తెలియదు. వీలైనంత వరకు ప్రతి ముఖ్య విషయాన్ని కూడా సీక్రెట్ గానే ఉంచుతారు. సో ఇప్పుడు కారు తగలబడింది కదా, కారు ఇంజన్ లో ప్రాబ్లం వల్ల తగలబడిందా లేక ఎక్స్ప్లోజివ్స్ ని ఎవరైనా పేల్చారా, ఇది దేశం లోపలే ఉన్న వ్యతిరేకులు చేసిన కుట్ర లేక ఇంటర్నేషనల్ కుట్ర, డీజే టిల్లు జెలెన్స్కీ ఏమైనా సుపారీ తీసుకుని పనిచేసే వారిని ఏర్పాటు చేశాడా మాస్కోలో అనే ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వస్తాయి. కానీ కమ్యూనిస్టు దేశాలు వీటిపైన ఎప్పుడూ క్లారిటీ ఇవ్వవు. చాలా సీక్రెట్ గా ఉంచుతారు వీటిని. కాబట్టి ఇప్పటి వరకు దీని గురించి ఇంకా ఎలాంటి ఇతర వివరాలు బయటకు రాలేదు. ఈ ఇన్సిడెంట్ ఓపెన్ అయిన తర్వాత డీజే టిల్లు జెలెన్స్కీ ఫేసు అప్డేట్ అయ్యింది. ఎందుకంటే జెలెన్స్కీ మొన్ననే 3 రోజుల క్రితం పుతిన్ త్వరలో చనిపోబోతున్నాడు అన్నాడు కదా. మార్చి 20వ తేదీన బుధవారం రోజు ఒక విలేకరుల సమావేశంలో అతను త్వరలోనే చనిపోతాడు, అదే వాస్తవం, మరియు అంతా అయిపోతుందప్పుడు, అంటే యుద్ధం అంతా ఆగిపోతుందప్పుడు నేను పుతిన్ కంటే చిన్నవాడిని కాబట్టి మీరు నా పైన పందెం వేయండి, నాకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అన్నాడు. అంటే రష్యా నాయకుడు పుతిన్ కాకకి 72 ఏళ్ళు ఇప్పుడు, టిల్లు జెలెన్స్కీకి 47 ఏళ్ళు. కాబట్టి నాకంటే ముందు చనిపోక తప్పదు అంటూ మాట్లాడాడు.
అయితే పుతిన్ ఆరోగ్యం పైన ఇలాంటి రూమర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అతను కొన్నిసార్లు తన చేతి మణికట్టును గట్టిగా పట్టుకుని ఛాతికి దగ్గరగా ఉంచుకోవడం కొన్ని వీడియోలలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో క్లిప్లను చూపిస్తూను జెలెన్స్కీ జోస్యాన్ని గురించి చెప్తూను చాలా వీడియోలు గత 3-4 రోజులుగా పోస్ట్ అయ్యాయి, ఇంకా అవుతున్నాయి కూడా. 2005లో అతను హార్ట్ స్ట్రోక్కి గురయ్యాడని, 2013లో అతనికి క్యాన్సర్ వచ్చింది అని, 2023లో అయితే కాక పుతిన్ హార్ట్ అటాక్లో పోయాడు అని న్యూస్ వైరల్ అయ్యాయి. కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు. జెలెన్స్కీ తిత్తి తీస్తూనే ఉన్నాడు. 20% ఉక్రెయిన్ని లాగేసుకున్నాడు. ఉక్రెయిన్ గతంలో స్వాధీనం చేసుకున్న కుర్స్క్ ప్రాంతాన్ని కూడా దాదాపుగా తిరిగి రష్యాలోకి విలీనం చేసుకున్నాడు. అలాంటిది కాకపోయినా మళ్ళీ జెలెన్స్కీ కామెంట్ చేయడంతో చావుకు సంబంధించిన కబుర్లు మొదలయ్యాయి. రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ ప్రారంభించిన రోజు నుండి టిల్లు జెలెన్స్కీకి బంకర్ జీవితం గతయింది. బంకర్ అంటే భూమి లోపల గదులు నిర్మించుకుని అందులో జీవించడం. సో అది గతయింది. అది ఇప్పట్లో వదిలేలా కూడా లేదు. కాబట్టి కాసేపు సరదాగా గడుపుదాం, బంకర్లో ఉన్నప్పటికీ కూడా సరదాగా గడపదాం అన్న ఉద్దేశంతో జెలెన్స్కీ అలా పుతిన్ త్వరలో చనిపోతాడు అని ఉంటాడు అని కొందరు విశ్లేషించారు. పుతిన్ని గెలవగల అవకాశాలు, పుతిన్తో పోరాడగల సత్తా నశించిపోయి ట్రంప్ కూడా ఉక్రెయిన్ని వదిలి రష్యాతో డీల్ అంటూ ఉండడంతో నీరసించి ఏమీ చేయలేని ఫ్రస్ట్రేషన్తో పుతిన్ చస్తే బాగుండు అన్న కోరికతో అలా అన్నాడని శపించాడని కొందరు విశ్లేషిస్తున్నారు. పుతిన్ ఆరోగ్యం పైన నిజంగానే నిఘా ఉంచాడేమో టిల్లు జెలెన్స్కీ, నిజంగానే పుతిన్ చనిపోతాడేమో అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలా రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే జెలెన్స్కీ ఇలా అన్న వారం లోపలే పుతిన్ కాన్వాయ్లోని కారు ఒకటి పేలిపోవడం జరిగింది. మరి దీని వెనక జెలెన్స్కీ కుట్ర ఉందా? జెలెన్స్కీ ఇలాంటి కుట్ర చేస్తున్నాడు కాబట్టే అలా పుతిన్ చనిపోతాడు అని మాట్లాడా అన్న చర్చ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇది ఒక ఇన్సిడెంట్ అయితే నెక్స్ట్ డే అంటే ఈ రోజే రష్యాలోని ముర్మాన్స్క్ అను ప్రాంతంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి అపార్ట్మెంట్ పైకి ఎక్కి మరొక అపార్ట్మెంట్ కిటికీల పైన కాల్పులు జరిపాడు. 30 నిమిషాల్లో 15 కంటే ఎక్కువ ఫైరింగ్స్ జరిగినట్టు స్థానికులు చెప్పారు. ఈ సందర్భంగా ఏం జరిగింది, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనే వివరాలు అధికారికంగానైతే ఇప్పటి వరకు బయటకు రాలేదు. విషయం ఏమిటి అంటే ఇది జరిగిన సమయంలో పుతిన్ కాక ఈ ముర్మాన్స్క్ అనే ప్రాంతంలోనే ఉన్నాడు అన్నది సమాచారం. ఇక్కడే గ్రీన్లాండ్ గురించి పుతిన్ అండ్ ట్రంప్లు మాట్లాడుకున్నారు. సో ఇదే ప్రాంతంలో ఇలా కాల్పులు జరపడం సంచలనంగా మారింది. పోలీసు బృందాలు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు, అతడిని పట్టుకున్నారు. వరుసగా 2 రోజులు పుతిన్కి వ్యతిరేకంగా ఈ విధంగా దాడులు జరగడం అతి పెద్ద సంచలనంగా ఇప్పుడు మారింది. ఇక ఈ 2 సంఘటనల వెనుక ఫ్యాక్ట్ ఏమిటి అనేది ఇంతవరకైతే స్పష్టంగా తెలియరాలేదు. మరి ఏమైనా ప్రత్యేక విషయాలు బయటకొస్తే మరొక వీడియోలో వాటిని గురించి తెలియజేస్తాను. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.